అందరికీ నమస్కారం. నేను ఏఎన్బిఎస్ నారాయణ పురాణామృతం ఛానల్ నుండి. ఇది భూగర్భం నుండి వెలసిన ప్రాచీన విగ్రహము. ఇది శ్రీ వృషభ ఆదినాథ్ భగవాన్ యొక్క దివ్య మందిరము. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ అద్భుతమైన జైన్ ఆలయాన్ని సందర్శిద్దాం రండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయం అంతా పాలరాతితో కట్టారు. మన చుట్టుపక్కల గ్రామాల్లో ఇలాంటి ఆలయం లేదని చెప్పుకోవచ్చు. ఆలయం చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, సరస్వతీదేవి బొమ్మ, ఇవి ఏనుగులు, ఇవన్నీ కూడా పాలరాతితో నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి శిల్పకళను మనం ఈ ఆలయంలో చూడవచ్చు. రండి, లోనికి వెళ్ళి అంతా పరిశీలన చేద్దాం. యావత్ భారతంలో జైనులకు ప్రీతిపాత్రం కీర్తి గోపురం పెద అమీరంలోని ఆదినాథుని దేవాలయం. ఈ ఆలయంలోని మూల విరాట్ సుమారు 2500 సంవత్సరాల పురాతనమైనదిగా భావించబడుతుంది. ఈ విగ్రహం ఈ గ్రామంలో నేటికి సుమారు 150 సంవత్సరాల క్రితం పంట పొలాల ప్రక్కన పెద్ద గోతిలో నుంచి బయటపడింది. ఒకప్పుడు ఈ గ్రామం కరువు కాటకాలతో భయంకరమైన వ్యాధులతో అలమటిస్తున్నప్పుడు ఒకనాటి రాత్రి ఈ గ్రామంలో ఒక స్త్రీకి కలలో కనిపించి ఆదిదేవుడు నాకు పూజలు జరిపించమని కోరగా, అప్పుడు ఈ విగ్రహానికి పూజలు చేస్తూ ఉండగా ఆ గ్రామంలోని ప్రజలందరూ ఆ వ్యాధుల నుండి బయటపడి కరువు తగ్గి చాలా ఆనందంగా జీవించసాగారు. ఈ భీమవరం దగ్గర ఉన్నటువంటి పెదమేరం భక్తులందరూ కలిసి భక్తి శ్రద్ధలతో ధూపదీప నైవేద్యాలు అర్పించసాగారు. ఈ అర్చనల ఫలితంగా ఈ గ్రామం తిరిగి సుఖశాంతులు నెలకొన్నాయి. 100 సంవత్సరాల క్రితం ఈ గ్రామస్తులు ఈ విగ్రహాన్ని జైన విగ్రహంగా భావించి భీమవరంలోని జైనులకు దీని గురించి తెలియజేశారు. భీమవరంలోని జైనులు ఈ విగ్రహాన్ని పరిశీలించి అది జైన విగ్రహమేనని నిర్ధారించి ఈ విగ్రహాన్ని భీమవరానికి తీసుకువెళ్ళి ఆలయం నిర్మిస్తామని చెప్పిన ఆ గ్రామంలోని ప్రజలు ఒప్పుకొనక దానిని ఇక్కడే ప్రతిష్ఠించాలని కోరగా, అప్పుడు భీమవరం, గుడివాడ, విజయవాడ, గుంటూరు, నరసాపురం, రాజమండ్రి, తణుకులోని జైనులు అందరూ ఏకమై పెదమేరం గ్రామంలో గ్రామస్తుల సహకారంతో ఇచ్చటని ఈ మందిరాన్ని నిర్మించారు. 1965 ఫిబ్రవరి నెల 10వ తేదీన మఠాధిపతి శ్రీ నందన్ విజయాజీ మహారాజ్ సాన్నిధ్యంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ దేవాలయాన్ని సందర్శిస్తే తమ కోరికలు తప్పక నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. సకాలంలో వర్షం కురియకపోతే 108 కుండలతో లేదా 108 కొబ్బరికాయల నీళ్లతో అభిషేకం చేస్తే వర్షం తప్పనిసరిగా కురుస్తుందని ప్రజలు పూర్తిగా నమ్ముతారు. ఉత్తరాది రాష్ట్రాల నుండి కూడా పెక్కుమంది జైనులు ఈ ఆలయాన్ని దర్శించడానికి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు. ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి నాడు వైభవంగా వార్షికోత్సవం జరుగుతూ ఉంటుంది. ఇది కేవలం జైన పుణ్యక్షేత్రమైన విభిన్న మతాల వారు ఈ విగ్రహాన్ని దర్శించడం ఒక విశేషం. ఈ ఆలయాన్ని 2008లో నూతన దేవాలయ నిర్మాణం ప్రారంభించారు. 7 సంవత్సరములు నిర్విఘ్నంగా నిర్మాణ కార్యక్రమం పూర్తయింది. 2015 ఫిబ్రవరి 2వ తేదీన స్వర్ణోత్సవ సంవత్సరం. అనేక వేల మంది భక్తులు సాన్నిధ్యంలో ఆదినాథ్ విగ్రహం ఆ విగ్రహంతో పాటు వెలసిన మొత్తం నూతనంగా తయారు చేయబడిన మొత్తం 24 విగ్రహాలను ప్రతిష్ఠించారు. ప్రతిష్ఠ కార్యక్రమం జనవరి 26 నుండి ఫిబ్రవరి 3 వరకు అతి వైభవంగా జరిగింది. విగ్రహముల ప్రతిష్టాపన సమయంలో హెలికాప్టర్ ద్వారా
పుష్పవర్షం కురిపించడం జరిగింది. ఈ వృషభరాజు దేవాలయమునకు తప్పక వచ్చి దేవుని దర్శించి తరించండి. ఆలయం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆలయం యొక్క శిల్ప సంపదను చూద్దాం రండి. ఇదంతా పాలరాతితో నిర్మించినటువంటి ఆలయం. చాలా ధనము ఖర్చు పెట్టి నిర్మించిన ఆలయం. మన చుట్టుపక్కల గ్రామాల్లో ఇలాంటి ఆలయం లేదని చెప్పవచ్చు. అద్భుతమైనటువంటి ఆలయాన్ని చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఈ మధ్యన కెమెరా ఎలవ్ లేదని చెప్తూ ఉన్నారు. ఇక ముందు ఇక్కడ కెమెరా ఎలవ్ చేయకపోవచ్చు. ఎవరో తెలిసిన వారి సహాయంతో ఈ వీడియో తీయటం జరిగింది. ఆలయాన్ని చూడండి ఎంత అందంగా ఉందో. ఈ వీడియోని గట్టిగా ఒక లైక్ చేయండి. మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి. ఆలయం అంతా పాలరాతితో నిర్మించారు, గమనించండి. మన ప్రాచీన సంస్కృతి యందు మూలభూత తత్వములకు సత్యము జ్ఞానము జైన ధర్మమునకు ఆధారములు. ఇది జైన ధర్మం యొక్క విశిష్టత. అహింస, సత్యం, అపరిగ్రహం మొదలగు తత్వములు ప్రాధాన్యతనిచ్చి సామాజిక జీవితం యొక్క అభివృద్ధిని, వైయక్తిక జీవితం యొక్క శాంతి సంతోషములను సాధించడానికి జైన ధర్మం ఒక ప్రధాన భూమికను పోషిస్తుంది. మానవ సమాజమునందు శాంతి సౌఖ్యములు రూపొందించుటయే జైన మతం యొక్క ముఖ్యోద్దేశము. అహింస, సత్యం, అచౌర్యం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం ఈ 5 కూడా ఈ జైన ధర్మం వారు ముఖ్యంగా పాటిస్తూ ఉంటారు. అహింస అంటే ఏ జీవిని చంపకూడదు. సత్యం అంటే ఎల్లప్పుడూ నిజమునే చెప్పాలి, అబద్ధాలు చెప్పకూడదు. అబద్ధాలు చెప్పేవాళ్ళని ప్రోత్సహించకూడదు. అలాగే 3వది అచౌర్యం, దొంగతనం చేయరాదు, దొంగ సొమ్మును దగ్గరకు ఉంచుకోరాదు, ఇతరులు ఇవ్వనిదే వారి వస్తువులు తీసుకొనకూడదు. బ్రహ్మచర్యం, పరస్త్రీతో ఏ సమయంలోనైనా ఏ రీతిలోనైనా అవ్యవహారికముగా ప్రవర్తించకూడదు. ఎటువంటి లైంగిక ఆకర్షణకు లోను కాకుండా ఉండుట ఇది బ్రహ్మచర్యం యొక్క ముఖ్యోద్దేశము. అపరిగ్రహం అంటే ఇతరుల యొక్క ఆస్తిని కానీ ధనమును కానీ పరిగ్రహించరాదు. ఇవన్నీ కూడా ఈ జైన మతంలో ముఖ్యమైనటువంటి భూమికలుగా ఈ జైన మతం వారు ప్రబోధిస్తూ ఉంటారు. ఈ జైన మతం యొక్క ముఖ్యోద్దేశాలు, ధర్మ ఉపదేశాలు ఇలా ఉంటాయి. ఎవరికి మనం దుఃఖం కలిగించరాదు, మనం పాపకరమైన ఏ పని చేయరాదు, మన సంపదలను ఇతరుల మేలు కోసం వినియోగించాలి, ఎవరిపైన అసూయపడరాదు, అందరికీ వారి వారి పుణ్యములకు అనుగుణముగా సుఖ సంపదలు దొరుకును. అనవసరంగా మనం ఎందుకు అసూయపడాలి? అందరికీ శుభం కలగాలని మనం సదా ఆశించాలి. జాతి, మతము, కులము, ధనము, లాభము, రూపము, జ్ఞానము, తపశ్శక్తుల గురించి అహంకారం ప్రదర్శించుట అనర్థదాయకం అని వీళ్ళు ప్రబోధన చేస్తూ ఉంటారు. ఇదియే జ్ఞాన సూత్రములు. జ్ఞానానికి మించిన సంపద లేదు. అన్నిటికంటే మించిన సంపద జ్ఞానాన్ని సంపాదించడమే. జైన సాధువులు ముఖ్యంగా పాటించేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీరు ఎక్కడికి వెళ్ళినా కాలినడకనే వెళ్తారు. వారు సదా తెల్లని వస్త్రములనే ధరిస్తారు, పాదరక్షలు ధరించరు. జైన సాధువులు చెక్క పాత్రలోనే భిక్షను స్వీకరించాలి, వాటితోనే భోజనం చేయుదురు. వారు గృహస్థుల ఇళ్లకు వెళ్ళి భిక్ష తెచ్చుకొని భుజిస్తారు. తెచ్చిన ఆహారం పూర్తిగా తిని తీరాలి, మిగిల్చకూడదు.
సాయంత్రం సూర్యాస్తమయం తరువాత మంచినీళ్ళు కూడా తీసుకోరు. జైన సాధువులు ఎల్లప్పుడూ కాచిన నీళ్ళే త్రాగుతారు. వారు చాలా తేలికైన సాధనాలతో కూడిన జీవితాన్ని గడుపుతారు. వారు డబ్బులు ముట్టుకోరు. ఈ జైన సాధువులు 8 నెలలు గ్రామాలు తిరుగుతూ ధర్మోపదేశాలు ఇస్తారు. మిగిలిన 4 నెలలు అనగా చాతుర్మాస్య కాలంలో ఒకే చోట ఉండి ధర్మోపదేశాలు ఇస్తారు. ఇవన్నీ కూడా జైన సాధువులు పాటిస్తూ ఉంటారు. ఈ అద్భుతమైనటువంటి విలువైనటువంటి సమాచారం మీకు వారు అచ్చువేసిన పుస్తకం నుండి అందించడం జరిగింది. జైన మందిరం చూశారు కదా, చాలా అద్భుతంగా ఉంది. ఈ వీడియోకి గట్టిగా లైక్ చేయండి. ఈ వీడియోని మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి. వారు కూడా జైన మతం గురించి తెలుసుకుంటారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ జైన మందిరాన్ని వీలైతే మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి. చాలా అద్భుతంగా ఉంది. నేను నా మిస్సెస్ వెళ్ళి ఎంతో ప్రశాంతత పొందాము. ఈ ఆలయం చాలా అద్భుతంగా ఉంది. పాలరాతితో నిర్మించినటువంటి ఈ అద్భుతమైన ఆలయాన్ని చూచి వచ్చాం. థ్యాంక్ యూ.